ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ అంశము, దాని రాజకీయ అంశం అంటామా, లేదంటే దాన్ని ఒక సహజంగా జరిగిన ఒక సంఘటనగా చెప్తాము మనం. దాన్ని ఏ కోణంలో చూసినా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వివిధ ఛానల్లో ఆ సబ్జెక్ట్ అయితే ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. అదేంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ఈ నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఈ కలయిక ఏదైతే ఉందో మామూలుగా చెప్పాలంటే ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా సీఎంను కలవడం, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం అనేది అది సహజమే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పొందిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డి లండన్ ఏదైతే ఉందో అక్కడ దావోస్లో జరిగిన బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొన్న తర్వాత, ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలవడం అనేది కొంత చర్చనీయాంశమైంది. దీన్ని రాజకీయ కోణంగా చూడాలా, లేకపోతే రాజకీయాల్లో ఇది సహజమనే చెప్పుకోవాలా అనేది కొంత ప్రశ్నార్థకంగానే మిగిలింది. మామూలుగా చెప్పాలంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఎవరినైనా కలవచ్చు సాధారణంగా, మర్యాదపూర్వకంగా కావచ్చు, లేదంటే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఏదైనా అంశాల గురించి చర్చించవచ్చు, ప్రోటోకాల్స్ సంబంధించి అంశాల గురించి వాళ్ళు మాట్లాడవచ్చు, ఫ్లెక్సీలకు సంబంధించి ప్రోటోకాల్కి సంబంధించి వాటి గురించి మాట్లాడవచ్చు. అనేక అంశాలు ఉంటాయి మనం చర్చించాలని. కాకపోతే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిందో అప్పటి నుంచి అనేక ఊహాగానాలు, వార్తలు మనకు ఒక్కడొక్కడిగా బయటకు వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ 5-6 సీట్లు లోక్సభ స్థానాలు గెలిస్తే గనక ఖచ్చితంగా కాంగ్రెస్ కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా 3-4 ముచ్చటే అని చెప్పేసి కూడా ఒక వార్త మనకు ఎప్పటి నుండో అది సోషల్ మీడియాలో వినబడతాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మరి కాంగ్రెస్ వారితో టచ్లో ఉన్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఈ కలయిక, ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఎలాంటి పరిణామాలు ఎలాంటి పరిణామాలు దారితీయనుంది అనే అంశాలను మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ ప్రధాన విషయం మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిందే. ఈ సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత సడన్గా ప్రెస్ మీట్ పెట్టేశారు. అర్థం కాలేదు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. మామూలుగా వీళ్ళు కలిశారు, అయిపోయింది. మళ్ళీ దీనిపైన ఎక్స్ప్రెషన్ ఎందుకు అంటే, టీఆర్ఎస్ అధిష్టానం నుండి, కేసీఆర్ నుండి, కేటీఆర్ నుండి అధినాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళకు ఒక సీరియస్గా వీళ్ళను హెచ్చరించినట్టు మనకైతే కొంత అవగాహన మనం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. లేకపోతే నిన్న వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఏంటి, మళ్ళీ వెంటనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ద్వారా ప్రజలకు, రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము కేవలం రేవంత్ రెడ్డి గారిని కలిసింది నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులు మాకు విడుదల చేయాలని అదొక అంశం మేము అడిగామని చెప్తున్నారు. మర్యాదపూర్వకంగా కలిశామని చెప్తున్నారు. మళ్ళీ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏవైతే మొత్తం ఏదైతే వీళ్ళు దీన్ని అంటే ఈ అంశాన్ని వెనకేసుకొస్తున్నారా, లేదంటే దీన్ని అధిష్టానం నుండి వార్నింగ్స్, హెచ్చరికలు వచ్చిన తర్వాత దీన్ని కప్పిపుచ్చుకుంటున్నారా, ఇదైతే మనకు ఎందుకంటే తెలియదు. అంటే మనకు రాజకీయాల్లో తెరచాటుగా అనేక వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అవి బయటికి వచ్చేదాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఏం జరుగుతుందనేది. కొంతమంది కాంగ్రెస్ కూలిపోతుందంటారు, కొంతమంది మనకు రీసెంట్గా మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మనకు కొన్ని వ్యాఖ్యలు చేయడం, 39 ముక్కలు మా వైపు రానున్నాయి అంటే 30 మంది ఎమ్మెల్యేలు, మిగతా పార్టీకి సంబంధించిన 9 మంది అంటే కాంగ్రెస్లో చేరుతారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తుంటే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాలన్నారా, లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ముక్కలు కానుందా, ఇట్లాంటి అంశాలపైన మనకు విశ్లేషణలు జరుగుతున్నాయి. వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు, సామాన్య జనాలు కూడా దీనిపైన మాట్లాడుకుంటున్నారు. కానీ ఇదైతే కొంతవరకు అంటే ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కలవడం అనేది కొంత
రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశమైంది, అనుమానాలకు కూడా దారితీసే అవకాశం అయితే కలుగుతున్నది.